మీలో ఎంతమంది అన్‌స్టాప్ షోని చూసి ఉంటారో ఒక్కసారి కామెంట్స్ రూపంలో తెలుపుతారా? నేను కూడా ఒకసారి తెలుసుకుంటాను ఇంతమంది ఆహాని ఫాలో అవుతున్నారా అని. అయితే ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే, ఆహాలో ఎంతమంది అన్‌స్టాపబుల్ షో చూస్తున్నారో, అది ఎవరి యాంకరింగ్ కోసం చూస్తున్నారో అండ్ ఎవరి ఫేవరెట్ హీరోల గురించి చూస్తున్నారని చెప్పుకోబోతున్నాం. ఇప్పటికీ ఆహాలో అన్‌స్టాపబుల్ షో అనేది ఒక నంబర్ 1 స్థాయిని గెలుచుకుంది. స్టిల్ స్ట్రీమింగ్‌లో కూడా అన్‌స్టాపబుల్‌దే నంబర్ 1 పొజిషన్ ఆహా ఎంటైర్ వెబ్‌సైట్‌లో. ఇంతలాగా రన్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోకి 4 సీజన్‌లు అవుతున్నాయి వచ్చి. ప్రతి షోకి దాదాపు 22 ఎపిసోడ్‌లు మరియు ఒక స్పెషల్ ఎపిసోడ్ ఉంటది. అలాగా 4 సీజన్‌లంటే దగ్గర దగ్గర 90 సీజన్‌లనేవి దాటిపోయాయి కదా అన్‌స్టాపబుల్‌లో. ఈ అన్‌స్టాపబుల్ హిట్ అవ్వటానికి గల కారణం ఏమంటారు? నేనైతే బాలకృష్ణ గారి యాంకరింగ్ మొదటి స్థానంలోకి తీసుకుంటాను. మరికొన్ని వేరే వాళ్ళ హీరోస్ గానీ, ఆర్ కమెడియన్స్ కానీ, హీరోయిన్స్‌గా రాక వల్ల ఎక్కువ వ్యూవర్‌షిప్ పెరుగుతుందనైతే చెప్తాను. బాలకృష్ణ గారి హోస్టింగ్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. కాబట్టి అన్‌స్టాపబుల్ షో హిట్ అవ్వటానికి ఇదొక స్థాయి మరియు ఇదొక ఛాన్స్‌గా తీసుకోవచ్చు అని నేను పరిగణిస్తాను. అండ్ మోరోవర్ అన్‌స్టాపబుల్ షోకి బాలకృష్ణ గారు ఒక కీ రోల్‌ని ప్లే చేస్తున్నారనేసి చెప్పుకోవాలి. 4 సీజన్లు బట్టి ఎన్ని సినిమాలు ఉన్నా మరియు ఎంత ఫంక్షన్ ఉన్నా మరియు ఏం చేస్తున్నా కూడా ఆ షో టైంకి హోస్ట్ చేసి వెళ్ళిపోతారంట బాలకృష్ణ గారు. ఇది స్వయంగా అల్లు అరవింద్ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ హైయెస్ట్ వ్యూవర్‌షిప్ రావటానికి వేరే వేరే హీరోలు ఎలాగైతే కారణమవుతున్నారో, సేమ్ అలాగే బాలకృష్ణ గారి హోస్టింగ్ కూడా అంతే కారణమైందని స్వయంగా అల్లు అరవింద్ గారే ఒప్పుకున్నారు. బాలకృష్ణ గారు ప్రతి షోకి ఆర్ ప్రతి ఎపిసోడ్‌కి 3-8 లక్షల వరకు చార్జ్ చేశారని బయట ట్రేడ్ వర్గాల టాక్. ఇది సీజన్‌కి మరియు వచ్చే హీరోలను బట్టి కూడా ఒక్కొక్కసారి మారుతూ ఉంటుందంట. ఇది ఇంటర్నల్ వర్గాలకే తెలుసు అని అనుకుంటున్నాను. మనం దీని గురించి తెలిసి తెలియకుండా మాట్లాడటం కరెక్ట్ కాదనేదే నా అభిప్రాయం. అండ్ హీరోలకు కూడా ఎంతో కొంత ముట్టజెప్పాలి. అండ్ వాళ్ళని రిసీవ్ చేసుకోవటానికి, వాళ్ళని ఒక్కొక్కసారి డ్రాప్ చేయటానికి కూడా అన్‌స్టాపబుల్ షోనే చూసుకుంటుంది. దీనికి వ్యూవర్‌షిప్ కూడా అంతే ఉంటుంది గాబట్టి, ఈ షోని ఇలాగే రన్ చేస్తున్నారు. మీరు ఇంతకు ముందల 'మేము సైతం' అని 'మంచు లక్ష్మి' చేసేది గుర్తుందో లేదో? అందులోనే కేవలం టాలీవుడ్ హీరోస్ వచ్చేవాళ్ళు. ఆ తర్వాత టాలీవుడ్‌లో ఇలాంటి షో రన్ అవుతుందంటే కేవలం అన్‌స్టాపబుల్ మాత్రమే చెప్పాలి. బాలీవుడ్‌లో అయితే 'కాఫీ విత్ కరణ్' అనే చాలా ఎపిసోడ్స్ అనేవి, చాలా షోస్ అనేవి రన్ అవుతుంటాయి. కానీ అన్‌స్టాపబుల్ మాత్రం దానికి వ్యతిరేకంగా. ఎప్పుడూ కూడా అలాంటి చిరాకు ప్రశ్నలు అడగదు. అండ్ అడిగినా కూడా ఎప్పుడు ప్రతి క్వెషను డీసెంట్‌గాను, ఫన్నీగాను ఉంటది అన్‌స్టాపబుల్‌లో. ఇది ఒక రీజన్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయటానికి. దీని వల్లకే అన్‌స్టాపబుల్‌కి ఇంత వ్యూవర్‌షిప్ పెరిగిందని కూడా మనం ఈజీగా చెప్పుకోవచ్చు. ఏదైనా బాలకృష్ణ గారు సినిమాలే కాదు యాంకరింగ్ కూడా కుమ్ముతారని మనకి ఇలాగే తెలుస్తుంది కదా! దీన్ని బట్టి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ రూపంలో తెలపండి. నేను కూడా చూస్తాను. అదే డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానెల్ గూడా ఉంటుంది. ఒకసారి ఎళ్లి జాయిన్ అయిపోండి. గూగుల్‌లోకెళ్ళి ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ 997 అని కూడా ఒకసారి సెర్చ్ చేయండి. అక్కడ మన హెల్త్ ఆర్టికల్స్ ఉంటాయి. ప్రతి ఆర్టికల్ హెల్త్ గురించి రిలేట్ అయ్యి ఉంటది. అది కూడా ఎళ్లి ఒక్కసారి చూస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అంతే గాయ్స్ ఈ వీడియో.